హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. సమాధిలో శరీరాన్ని పెట్టినప్పుడు ఏమవుతుందండి? మన శరీరం చీకిపోతుంది, కుళ్ళిపోతుంది, మట్టి అయిపోతుంది, కాలిస్తే బూడిదైపోతుంది. కానీ నేను బూడిదైపోయినా, నేను మట్టి అయిపోయినా, నేను చీకిపోయినా, నేను మళ్ళీ నా ఈ విమోచకుణ్ణి నేను చూస్తాను, కన్నులారా చూస్తాను. నా మట్టుకు నేనే చూస్తాను. అది నిరీక్షణ. అదే మనకున్న నిరీక్షణ, యేసయ్య బిడ్డలకున్న నిరీక్షణ. ఈ లోకంలో ఒకవేళ యాక్సిడెంట్లో నీ కాలు పోవచ్చు, నీ కళ్ళు పోయి ఉండొచ్చు, నీకు అవయవాల లోపాలు ఉండొచ్చు, నీ శరీరం పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయి ఉండొచ్చు. కానీ నీకు నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? పరలోకంలో కూడా ఇట్టగా నడుస్తారా ఏంటి? నో నో. పరలోకంలో ఎలా ఉంటారు? ముసలోళ్ళు ఉంటారా? ముసలి వాళ్ళు ఉండరు అనుంది. మరి ముసలోళ్ళు పరలోకం వెళ్ళరని అర్థమా? ముసలోళ్ళు పడుచోళ్ళు అయిపోతారండి. నేను అనుకుంటాను, ఆదామును దేవుడు చేసినప్పుడు ఎంత వయసో, ఒకవేళ 30 years ఏమో, మంచి యవనస్తుగా చేశాడు అనుకుంటా. అందుకే పెళ్లి చేశాడు. చిన్నపిల్లని చేసి పెళ్లి చేస్తాడు ఇటీ, ముసలోని చేసి పెళ్లి చేస్తాడా? మంచి యవనస్తుగా చేశాడు. 30 years అయి ఉంటాయి కాదు. ఏమంటే మనం రేపు పరలోకి వెళ్ళినప్పుడు మనం ఒక పర్టికులర్ ఏజ్లో, ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నామో అలా ఉంటామనుకుంటున్నా. నా తెలీదు, ఇంకా వెళ్ళలేదు పరలోకం. వెళ్ళి చూసి వచ్చి చెప్పమంటే చెప్తాను, చెప్పండి. అక్కడ గుర్తుపడతాం, ముఖాలు గుర్తుపట్టగలం. ఈ శరీరం కాదు, అది మట్టి శరీరం కాదు. ఇవన్నీ చెప్తానండి, బుర్రట్టు తిరిగిపోద్ది, మనకు అర్థం కాదు. కొంతమందికి అసలు అస్సలు అర్థం కాదు. బైబిల్ బాగా తెలిసి విశ్వాసం ఉన్నోళ్ళకే, మాకే అంతంత మాత్రంగా ఉంది. అసలు ఏమి విశ్వాసం లేనివాడికి చెప్తే ఏందో కట్టు కథలు చెప్తున్నారా, పిచ్చి కథలు చెప్తున్నారా అనుకుంటారు ఒకవేళ. కానీ నిజం, పరలోకం ఉన్నది నిజం. పరలోకంలో మనం సదాకాలం ఉంటాం నిజం. మనం మరణించిన తర్వాత ప్రభువునందు విశ్వాసించిన వారిమైతే పరలోకంలో ఉంటాం నిజం. ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించుకుంటుంది. కనురెప్పపాటులో ప్రభు వచ్చినప్పుడు ఈ అక్షయతను ధరించినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, మేఘారూఢుడై ప్రభు వచ్చినప్పుడు మనం ఆకాశమునకు ఎత్తబడతాం. ఇప్పుడు ఎగిరి నేను పరలోకం పోతానంటే మళ్ళీ దబాలు కింద పడతాం, ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి ఉంది. కానీ రేపు ప్రభు ఇచ్చే అక్షయమైన శరీరాన్ని పొందినప్పుడు నువ్వు పైకి వెళ్ళిపోతావు. అది అంత అద్భుతమైన శరీరమో. కానీ మనం ఒకరినొకరు గుర్తుపెట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఆ ధనవంతుడు లాజర్ను గుర్తుపెట్టాడా, గుర్తుపట్టలేదా? లాజరు కురుపులతోనూ దరిద్రుడిగా ఉన్నాడు, అయినప్పటికీ ఆయనకు ఒక రూపం ఉంది. అక్కడ ఫ్రెష్గా ఉన్నాడు, అయినా కూడా గుర్తుపట్టగలిగాడు. ఎందుకంటే పరలోకంలో అదే శరీరం ఉంది లాజర్కి. కానీ స్వస్థపడిన ఆరోగ్య గొజ్జుతో లేడు అక్కడ, కురుపులతో లేడు అక్కడ, ఆరోగ్యంగా ఉన్నాడు. అబ్రహాం రొమ్మున అనుకోండి దర్జాగా ఉన్నాడు. మనం కూడా ప్రభునందు విశ్వసించిన వారిమైతే ఈ లోకంలో నీకు అరకరం పొలం లేదని ఏడుస్తూ కూర్చోవద్దు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటండి? ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుంటా. నా శరీరము చీకిపోయిన తర్వాత కూడా ఇంకా నేను ఆయన్ని చూడగలుగుతా. నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని వారికి నిరీక్షణను కలుగుచేయేవాడు యేసు ప్రభు. నువ్వు ఎటువంటి హీన స్థితికి దిగజారిపోయిన వాడివైనా, ఎటువంటి పరిస్థితుల్లో మునిగిపోయి ఉన్నా, చాలామంది మన భారతదేశంలో చెప్తుంటారు, అప్పులు 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 అప్పుల్లో మునిగిపోయాను అన్నాడు ఒక ఆయన వచ్చి. అంటే అప్పుల్లో మునిగిపోయానంటే నేను ఒకసారి ఆలోచన చేశా. అప్పుల్లో మునిగిపోయారంటే అర్థం ఏంటన్నమాట? ఆయనకు శక్తికి మించినన్ని అప్పులు, రాబడికి మించినన్ని అప్పులు చేసి వడ్డీలు కట్టలేక జీవితంలో విరక్తి చెందుతున్నారు. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగుచేయవాడు యేసు ప్రభు. నా మాట వింటున్నారండి? ఎప్పుడు కృంగిపోవద్దు, ఎప్పుడు దిగులు పడవద్దు, ఇంకెప్పుడు నా బ్రతుకు ఇంతే అనుకోవద్దు.
నీవు ఎట్టి స్థితికి దిగజారిపోయినా ప్రభు నిన్ను విడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీవు మేఘారూఢుడై వస్తావని, నీ నామమును విశ్వసించిన మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకుంటావన్న నిరీక్షణ మాకిచ్చినందుకై వందనములయ్యా. ఈ లోకంలో మేము చచ్చినా, మా శరీరాలు సమాధిలో కుళ్ళిపోయినా, మా శరీరం చీకిపోయినా, మా రక్షకుడిని మేము కన్నులారా చూస్తామని మహిమ శరీరముతో, అక్షయమైన శరీరముతో నిరంతరమైన రాజ్యములో మేము జీవించబోతున్నామన్న నిరీక్షణ కలిగిన జనులుగా మేము ఉన్నందుకై నీకు వందనములయ్యా. అది లేదు ఇది లేదని దిగులు చింతలతో కుమిలి కృషించిపోయేవారిగా కాక, ప్రభువా నీ కృప కొరకు వేడుకొనుటకు ప్రతి సమయంలోనూ నేనున్నాను, నాకెవరూ లేరు, నేను నీకున్నాను, నాకు దిక్కు లేదు, నేనే నీ దిక్కు, నాకు సహాయం లేదు, నేనే నీ సహాయకుడిని అని చెప్పిన దేవా, విడువను ఎడబాయనన్న దేవా, వారిని చూడు నాయన, వారికి నిరీక్షణ కలుగుజేయము తండ్రి. నీలో సమాధానం ఉందని, నీలో విడుదల ఉన్నదని వారు గుర్తించుటకు సహాయం చేయి నాయన. నిజ క్రైస్తవులుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ కలిగిన వారిగా బ్రతకడానికి మా ఒక్కొక్కరికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.